మీడియా సోదరులకి నా విన్నపము, ఈరోజు 6వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల టైంలో గుమ్నూరు జయరాం అన్న తనయుడు తమ్ముడు నారాయణ స్వామి అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి, ఏరా ఎక్కడున్నావంటే, అన్న ఇక్కడ పలానా మా బామ్మార్ది ప్రోగ్రాంలో పోయినానన్న అంటే, ఏరా లంచా కొడక స్టేజ్ మీద ఏం మాట్లాడినావు నువ్వు, ఏం నీ అంత చూస్తా, గతంలోనే నిన్ను చంపేయాలనుకుంటే మళ్ళీ నిన్ను ఏదో నైనా కాంప్రమైజ్ చేసి మళ్ళీ ఒక నెల దాటిన తర్వాత ఎలక్షన్ అయిపోయినాక 1 నెల అయిపోయినాక ఖచ్చితంగా నేను చంపించేది గ్యారెంటీ కొడక. వరవర్ లాంగ్వేజ్ అంటే బూతు మాటలు, లంజా కొడక, నీ అమ్మం దెంగ, నీ పెళ్ళం దెంగ, ఆ మాట ఇన్లేమో ఆల్రెడీ మీకు వీడియోలు వచ్చినాయి. కాబట్టి నన్ను ఈరోజు హాస్పిటల్లో సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చినాను. మా ఏరియాలో ఈరోజు ఎస్పీ గారిని కలవటం జరిగింది. ఎస్పీ గారిని నాకు రక్షణ కావాలి, వాళ్ళు కర్ణాటక మినిస్టర్గా నాగేంద్రన్ ఉన్నాడు, ప్లస్ అయిన తర్వాత ఏపీలో కూడా జయరామన్ ఉన్నాడు. వీళ్ళు పోతుబలంతో ఈ నారాయణ స్వామి ఏమని చేయగలడని ప్రాణహాని ఉందని నా కుటుంబ సభ్యులు అయితేనేమి, మా సోదరులు ఎస్సీ సోదరులు అయితేనేమి, మండల వేడిగా తాలూకు వేడ అందరూ కలిసి ఎస్పీ గారికి ఒక విన్నపం ఇచ్చినాము. కాబట్టి వాళ్ళు పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షుడైనటువంటి బివి రామయ్య గారు, అదేవిధంగా రామ్ సుబ్బారెడ్డి గారు, ఈరపక్షణ గారు, వీళ్ళందరూ కూడా పార్టీ అండడాలో ఉంటావు, నీకు ఖచ్చితంగా ఉంటావు, నువ్వు భయపడద్దు అని బివి రామయ్య గారు వచ్చినారు. నిన్న వచ్చి పరామర్శించిపోయినాడు, ఇంటికి వచ్చిపోయినాడు. అదేవిధంగా ఈరోజు కానీ ఎస్పీ గారికి ఈరపక్షణ గారు, నేను సురేందర్ రెడ్డి గారు, జేసీఎస్ కన్వీనర్ సురేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎస్పీ గారిని కలవటమైంది. కాబట్టి నాకు వీళ్ళ నుంచి ప్రాణాపాయం ఖచ్చితంగా ఉంటుందని, ఇప్పుడు ఎట్లంటే ఎన్నికల మూమెంట్లో కాబట్టి ఎప్పుడైతే మనం ప్రచారం పోతామో, ప్రచారంకి ఎప్పుడు పోతే అప్పుడు ప్రచారం చేసి పొగలు కావచ్చు, రాత్రి కావచ్చు, తిరగచ్చు ఉంటుంది. కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ శాఖ రక్షణ కల్పించాలని, అదేవిధంగా మన పార్టీ తరపున మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ అన్ని విధాలుగా అండదండలు ఉంటామని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఫస్ట్ వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్కే కట్టుబడి ఉన్నాను. ఈరోజు వాళ్ళు పలానా వ్యక్తికి, ఈరపక్ష అనే వ్యక్తికి పార్టీ కన్వీనర్గా కేటాయించినారు. ఆయన ఎన్నిక పోయిన దానికి అందరూ భయపడించి గురోధన చేస్తున్నారు. కాబట్టి దీనివలన ఎస్పీ గారిని కలవటమైనది. నారాయణ స్వామి ఆయన జయరామన్న తమ్ముడు, గుమ్మనూరు జయరాం మంత్రివర్యులు. మంత్రి గారు ఏమో వాళ్ళు ఫోన్ చేయలే, ఫిర్యాదు తీసుకున్నారు. చేయలే